హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు ఒక గంభీరమైనటువంటి మనమందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి ఒక టాపిక్ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ సారీ టు సే దిస్, కానీ డెఫినెట్గా తలదించుకునే పనులు మనం తెలుగు వాళ్ళంగా, మన ప్రభుత్వాలుగా, లేకపోతే మన అడ్మినిస్ట్రేటర్గా చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి తప్పుల గురించి 2-3 వీడియోస్లో చెప్తాను నేను. ఇది ఫస్ట్ వీడియో. ప్రపంచం అంతా ప్రపంచం వదిలిపెట్టేసింది. పక్క రాష్ట్రాలు మొత్తం సీవుడితో చీదేసినటువంటి వస్తువుని తీసుకొచ్చి మనం పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. తెలుగు రాష్ట్రాలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు. 70% ప్రజానీకం దేని మీద ఉన్నారు? వ్యవసాయం మీద ఉన్నారు. వ్యవసాయంతో పాటు దానికి అత్యంత అవసరమైనటువంటి పశు సంపద, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, ఇటువంటికి సంబంధించి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి రూల్స్ ఒకటి ఇంప్లిమెంట్ అవుతుంది, ఐకార్ ఉంటే తప్ప మన దగ్గర గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ లేదని ప్రభుత్వాలు చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం అగ్రికల్చర్ కాలేజీకి ఒక్కదానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒక్క అగ్రికల్చర్ కాలేజ్ ప్రైవేట్ సెక్టార్లో పెట్టుకునే దానికి పర్మిషన్ ఇవ్వలేదు. మనకు ఆ ప్రొవిజనే లేదు. అంటే మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చాలా బిజీ ఉన్నాడనమాట. ఏది? రైతు బంధు ఇవ్వటము, జనాలను సోంబేర్లు చేయటం, వీటి మీద చాలా గంభీరంగా పనిచేస్తున్నారు. రైతులకు సరైనటువంటి టెక్నాలజీ ఇచ్చి, సరైనటువంటి వ్యవసాయ విధానాలు నేర్పించడానికి అవసరమైనటువంటి అగ్రికల్చర్ శాస్త్రవేత్తలను తయారు చేయడానికి అవసరమైనటువంటి ఒక చిన్న జీవోను పాస్ చేయడానికి కూడా వీళ్ళకి తీరిక లేకుండా ఉంది. సిగ్గుచేటిది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి గృహిణి భర్తకి సంబంధం లేకుండా సహజంగా మాది గ్రామీణ ప్రాంతం, నెల్లూరు జిల్లాలోని పొదలకూరు అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు మాది. మా ప్రాంతంలో ఒక 300 ఇళ్ళు, 400 ఇళ్ళు ఒక గ్రామంలో ఉన్నాయన్నట్లయితే దాదాపు 200-300 ఇళ్లల్లో గృహిణులందరూ వాళ్ళకి ఒక చిన్న పెట్టి ఇన్కమ్ ఉంటుంది. అదేంటంటే పాల మీద వచ్చే డబ్బులు. పాలు తీసుకుంటారు, పాల కేంద్రాలు అని ఉంటాయి, పాల కేంద్రాల్లో పాలు పోసి డబ్బులు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాన్ని చిల్లర ఖర్చులను గడుపుకుంటూ ఉంటారు. కోళ్ల పెంపకం, అదేవిధంగా ఈ పశువులు, లేకపోతే ఏనుములు, లేకపోతే గేదెలకు సంబంధించినటువంటి, ఆవులకు సంబంధించినటువంటి పెంపకం ఉంటుంది. ఇది ఇజ్జత్కి సవాల్. నేను లాస్ట్ టైము మాకు ఎప్పుడో నేను ఎన్ఎస్సీ లీడర్గా ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఎవరో మినిస్టర్గా ఉన్నారు. నేను పోయి చెప్పిన, ఏందన్నా ఇది రాజస్థాను హర్యానాలో దగ్గర 15 వెటర్నరీ కాలేజెస్ పర్మిషన్ ఇచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాళ్ళు సుప్రీంకోర్టులో, హైకోర్టులో పడి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కొట్లాడ చేసి మరి 15 వెటర్నరీ కాలేజెస్ తెచ్చుకున్నారు. మన ప్రభుత్వాలు, మన యొక్క రాజకీయ నేతలు మొద్దు నిద్రపోతున్నారు ఒకవాడు. అంటే మన పిల్లలందరూ ఇప్పుడు మనకు ఆ ఫుడ్ పడదు, ఆ రొట్లు పడవు, నానా బాధలు పడవు, ఇంత దూరం పోయి చదువుకుంటూ ఉంటే ఆఖరికి ఒరిస్సా రాష్ట్రం, మన పొరుగున్నటువంటి రాష్ట్రం, సెంచురియన్ యూనివర్సిటీ పేరుతో వాళ్ళు కూడా వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నారు. మనకి ఏం దుబ్బడాయండి ఇది? వెటర్నరీ డాక్టర్ల యొక్క అవసరం లేదా? ఎంబీబీఎస్ కాలేజీలు మాత్రం పుంకాలుగా ఇచ్చుకుంటూ పోతారు. ఎందుకంటే దాంట్లో పైసలు బాగా వస్తాయి, మీకు కమిషన్లు వస్తాయి. వెటర్నరీ కాలేజెస్ అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తే కదా సామాన్యులకి, సామాన్యమైనటువంటి ప్రజలకి ఉపయోగపడేది. ప్రజాప్రభుత్వాలు చేయాల్సింది ఇది కదా. మేము వెటర్నరీ అడ్మిషన్స్, అగ్రికల్చర్ అడ్మిషన్లు చేసేటప్పుడు ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు రాష్ట్రం పోవాలి, అక్కడ తిండి కానిటువంటి తిండి పిల్లలకు కన్విన్స్ చేయాలి, ఇదంతా చేయాలి. ఎంతో బాధ. మీరు ఓపెన్ చేయరు? ఒక పాలసీ డెసిషన్ తీసుకునే దానికి పనికిమాలిన విషయాల గురించి అయితే విజయసాయిరెడ్డికి, శాంతికి ఉన్నటువంటి సంబంధం ఏంది? లేకపోతే ఆడెట్టబోయింది, ఈడెట్టబోయింది, ఇట్టాడు పనికిమాలిన విషయాలు కంటిన్యూస్గా చేస్తారు. కానీ వాడు మీడియా ప్రతినిధులు కానీ, ప్రభుత్వాలు కానీ దీని మీద పట్టించుకోవాలి కదా. 70% మంది ప్రజలు ఆధారపడేటువంటి ఈ 2 రంగాల మీద చిన్న చూపు చూస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకి, వ్యవస్థలకి ఇది సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సమయం అని నేను మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను.
నా వీడియో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా లేకపోతే వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని చూసినా కనీసం దీన్ని ఒక సబ్జెక్ట్గా టేకప్ చేయాలని కోరుకుంటూ కమింగ్ ఇయర్స్లో అయినా సరే ఈ 2 సబ్జెక్టుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీని మీద తక్షణమే చర్య తీసుకొని అగ్రికల్చర్ కాలేజెస్ని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 7 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఇంకొన్ని కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ చాలా డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్, ప్రజలకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్, ప్రజలకు ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్స్. వాటికి సంబంధించినటువంటి కోర్సులను ఎక్కడా లేకుండా చేసి ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్లో మాత్రమే పిడికిలు బిగించుకొని ఉండి మనుషులు ప్రాణాలకు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ కాలేజీలు మాత్రం ఎవడు అడిగితే వాడికి ఇచ్చేస్తారు మీరు. సో ఈ అన్యాయాన్ని, ఈ యొక్క పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలని ప్రభుత్వాలని నా తరపు నుంచి మనవి చేస్తూ థ్యాంక్ యూ.